హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ళ సావాసం సీరియల్లోని అరుంధతి అస్థికలు ఎట్టకేలకి గంగలో కలిపేస్తారు. తర్వాత అరుంధతి బాగీకి కనిపించకుండా పోతుంది. అప్పుడు బాధలో అక్క అక్క అంటూ తిరుగుతూ అక్కడే స్పృహతప్పు పడిపోతుంది. అప్పుడు వెంటనే రాతోడు వెళ్ళి డాక్టర్ని అక్కడికి తీసుకుని వచ్చి బాగీని చెక్ చేయమని చెప్తారు. అప్పుడు బాగీని చెక్ చేసిన తర్వాత డాక్టర్ చెప్తారు, మీరు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు, బాగీ ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పి అనేసరికి మనోహరి అందరూ కలిపి షాక్లో గురవుతారు. రామూర్తి మట్టుకు అక్కడ అరుంధతి అస్థికలు గంగలో విసర్జన చేసిన తర్వాత ఇప్పుడు బాగీకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం చాలా శుభ సూచకం, అరుంధతియే తన కడుపున పుడుతుంది అని అనేసరికి అమరేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. రామూర్తి ఆనందానికి అరుంధతి ఆనందానికి అసలు అవధులు లేకుండా పోతాయి. ఇద్దరు కలిపి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే బాగి తన అక్క పిల్లలకి మాత్రమే తల్లిగా ఉండాలని, తన అక్క పిల్లలు తన అక్క కానీ ఎప్పుడూ బాధపడకూడదు, కాబట్టి నేను ఈ ప్రెగ్నెన్సీని అబోర్షన్ చేయించుకుంటాను అని చెప్పి రాథోడ్తో చెప్తుంది. ఆ మాటలు విన్న రాథోడ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి మిస్సమ్మ, నీకంటూ పిల్లలు ఉండకూడదా, నీకు పిల్లలు కావాలి కదా అని చెప్పి చాలా మాటలు చెప్తూ ఉంటారు. కానీ బాగా వినిపించుకో, లేదు రాథోడ్, నేను మా అక్క నలుగురి పిల్లలకి తల్లిగా ఉన్నాను కదా, ఇంక చాలు, వాళ్ళే నా సొంత పిల్లలు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా పైలోకాన ఉన్న అరుంధతి గుప్తా గారు మాయాపేటలో చూస్తూ ఉంటారు. అలా చూస్తూ ఉన్నప్పుడు అరుంధతి వారి చెల్లి మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది. నేను ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చింది ఎందుకైనా గుప్తా గారు, నా చెల్లి ఇంత బాధపడుతూ తను అబోర్షన్ చేయించుకోవాలనుకుంటుంది అని చెప్పి గుప్తా గారి దగ్గర బాధపడుతూ ఉంటుంది అరుంధతి.